ముఖం పైన నల్లటి మచ్చలుంటే అవి ఈజీగా పోకపోతే ఇలా చేసి చూడండి. పుదీనా రసం ఇంకా కొత్తిమీర రసం రెండింటినీ కలిపి మీ ముఖం పైన ఎక్కడెక్కడ మచ్చలు ఉన్నాయో అప్లై చేయండి. ఇలా తరచూ చేస్తూ ఉంటే మచ్చలు తగ్గుముఖం పడతాయి. కంటి ఉబ్బు తగ్గడం కోసం ఈ చిట్కా: గోరువెచ్చని నీటిలో ఒక చిన్న కాటన్ ప్యాడ్ని ముంచి కళ్ళపైన పెట్టండి. కాసేపు ఆగిన తర్వాత తీసేస్తే కంటి ఉబ్బు తగ్గిపోతుంది. ట్యానింగ్ తగ్గడం కోసం ఈ చిట్కా: రోజ్ వాటర్, కీరదోసకాయ రసం ఇంకా ముల్లంగి రసం మూడింటిని సమపాలలో కలిపి మీ చేతులకు, మెడకు, ముఖానికి అప్లై చేయండి. ఆరిన తర్వాత కడిగేసేయండి. ఇలా వారానికి 3 సార్లైనా చేస్తే ట్యానింగ్ తగ్గిపోతుంది. మీరు భద్రపరిచిన నగలు అప్పుడప్పుడు నల్లబడుతూ ఉంటాయి, అంటే అందులో తేమ చేరుతున్నట్టు. తేమ చేరకుండా ఉండాలి అంటే నగల డబ్బాలో 2-3 లవంగాలు కూడా వేసి నగలను భద్రపరచండి. ఇలా చేస్తే తేమ చేరకుండా ఉండి నగలు ఎప్పుడు మిలమిల మెరిసిపోతాయి. బాగా జిడ్డు పట్టిన పాత్రలను ఈజీగా శుభ్రం చేయడం కోసం ఈ చిట్కా: సర్ఫ్లో కొద్దిగా వెనిగర్ నీళ్లు కలిపి ఆ తర్వాత పాత్రలు శుభ్రం చేయండి. ఇలా చేస్తే పాత్రలు ఈజీగా శుభ్రం అవుతాయి. గారెలు చేసేటప్పుడు మినపప్పులో కొద్దిగా పచ్చపెసలు కూడా కలిపి మీరు గారెలు చేస్తే గారెలు చాలా క్రిస్పీగా వస్తాయి.